ఎంఎస్ ఎక్సెల్ లో మాస్టర్ డేటాని బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మన సిచ్యువేషన్ బట్టి 4 రకాలుగా మనం డేటాని మూవ్ చేసుకోవచ్చండి. సింగిల్ గా మ్యాచ్ చేసుకొని, మల్టిపుల్ గా మ్యాచ్ చేసుకొని, ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని డైనమిక్ గా డేటా అప్డేట్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. అది ఎలానో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ముందుగా ఇక్కడ ఒక మాస్టర్ డేటా కనుక గమనిస్తే ఇక్కడ ఐడి నెంబరు, వాళ్ళ యొక్క ఎంప్లాయీ నేము, ప్రోడక్ట్, ప్లేస్, వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూ అయితే ఉందండి. ఇప్పుడు ఈ మాస్టర్ డేటాని బేస్ చేసుకొని మనం డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందు ఫస్ట్ మెథడ్ ఏంటంటే సింగిల్ గా మ్యాచ్ చేసుకొని, ఇక్కడ నేమ్ అనేది శంకర్ ఇచ్చారండి. ఇక్కడ మాస్టర్ డేటాలో ఐడి నెంబరు, నేమ్స్ మొత్తం యూనిక్ గా ఉన్నాయండి. రిపీటెడ్ గా అయితే లేవండి. ఇందులో పర్టికులర్ గా ఈ రిపోర్ట్ లో ఈ ఫార్మేట్ అనేది మనం క్రియేట్ చేయడం ఆల్రెడీ తెలుసు కదండి. ఇక్కడ నేమ్ ఎవరిదైతే ఇచ్చానో ఆ నేమ్ ని మ్యాచ్ చేసుకొని వాళ్ళ యొక్క డేటా అనేది ఈ మాస్టర్ డేటాలో మ్యాచ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావాలండి. అంటే సింగిల్ గా మ్యాచ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావాలండి. అలా రావాలంటే మనం VLOOKUP ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదా మీరు అడ్వాన్స్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, XLOOKUP ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ డేటా తీసేసి ఇక్కడ ఐడి నెంబర్ దగ్గర ఫార్ములా యూజ్ చేస్తున్నానండి. ఈక్వల్ టు XLOOKUP ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. XLOOKUP ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ, ఇక్కడ శంకర్ అనే నేమ్ ని మ్యాచ్ చేసుకుని రావాలి కదండి. ఈ శంకర్ అనే సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా అండ్ మాస్టర్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి నేమ్ ని మ్యాచ్ చేసుకుని రావాలి కాబట్టి ఈ నేమ్ అనే కాలమ్ ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ ఫార్ములా బార్ లో ఫార్ములా గమనిస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ ఎంటైర్ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆటోమేటిక్గా ఇక్కడ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ ని మ్యాచ్ చేసుకొని మనకి సింగిల్ గా మ్యాచ్ చేసుకొని టోటల్ డీటెయిల్స్ అనేది వచ్చినాయండి. అలానే ఇక్కడ నేమ్ అనేది శంకర్ కాకుండా ఇక్కడ విజయ్ ఇస్తున్నానండి. మొబైల్స్ బాపట్ల 11,432 విజయ్. ఇదిగోండి మొబైల్స్ బాపట్ల 11,432 సింగిల్ గా మ్యాచ్ చేసుకొని మనం డేటాని ఎలా మూవ్ చేయాలో అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ గా మ్యాచ్ చేసుకొని రావాలండి. ఇక్కడ మనకి ఏంటంటే మాస్టర్ డేటాలో గమనిస్తే నేమ్స్, ఐడి నెంబర్స్ యూనిక్ గా సింగిల్ గా ఉంది కాబట్టి సింగిల్ గా మ్యాచ్ చేసుకుని డేటా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ప్రోడక్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఎల్ఈడి టీవీస్ చాలా మంది సేల్ చేశారు. అలానే ప్లేస్ చూసుకుంటే గుంటూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెనాలి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నేను చూజ్ చేసుకున్న ప్రోడక్ట్ ని బట్టి, చూజ్ చేసుకున్న ప్లేస్ ని బట్టి మల్టిపుల్ గా మ్యాచ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ రావాలండి. ఈ విధంగా అంటే ఇక్కడ ప్రోడక్ట్ లో ల్యాప్టాప్స్ ఇచ్చాను కదండి, ఈ ల్యాప్టాప్స్ మ్యాచ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావాలండి. ప్రీవియస్ గా సింగిల్ మ్యాచ్, ప్రెసెంట్ మనకి మల్టిపుల్ గా మ్యాచ్ చేసుకుని డేటా రావాలండి. అలా రావాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తామండి. అది ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేశానండి. అండ్ టోటల్ గా హెడ్డింగ్స్ తో సహా మొత్తాన్ని డిలీట్ చేయండి, అవసరం లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ డేటా రావాలండి. ప్రోడక్ట్స్ లో ల్యాప్టాప్స్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావాలండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్, ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ లిస్ట్ రేంజ్ అనేది అప్ యారో సింబల్ ఉంది కదండి, దీన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ మెయిన్ డేటాలోకి వెళ్ళి ఆ షీట్ లోకి వెళ్ళి ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్. అలానే క్రైటీరియా రేంజ్, ఇక్కడ యారో మార్క్ ని సెలక్షన్ చేసి ఇక్కడ ఇండివిజువల్ గా మీరు ప్రోడక్ట్ హెడ్డింగ్ ఆ ప్రోడక్ట్ టైప్ చేశారు కదండి, ఆ డేటాని సెలక్షన్ చేయండి, ఎంటర్. కాపీ టు, ఎక్కడైతే మీకు డేటా రావాలో ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ఓకే ప్రెస్ చేయండి. అదిగోండి హెడ్డింగ్ తో సహా ఇక్కడ ల్యాప్టాప్స్ ఉంది కాబట్టి టోటల్ డేటా అనేది మల్టిపుల్ గా మ్యాచ్ చేసుకుని ల్యాప్టాప్ కి సంబంధించిన టోటల్ డేటా వచ్చిందా రాలేదా. ఇలా మనం అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి మనం డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలానే తెనాలి ప్లేస్ కి సంబంధించి రావాలండి. మీరు ఏం చేస్తారు, డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్, కాపీ టు అనదర్ లొకేషన్, లిస్ట్ రేంజ్, ఇక్కడ ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్. క్రైటీరియా రేంజ్, ఇక్కడ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేస్ తెనాలి మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కాపీ టు, ఎక్కడైతే కాపీ అవ్వాలో ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. తెనాలికి సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది మనకు వస్తుందండి. కానీ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ తెనాలి ఉంది, లేదు గుంటూరు లిస్ట్ రావాలండి. ఇక్కడ మీరు గుంటూరు అనేది చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వదండి.
మీరు ఎవ్రీ టైము డేటా ట్యాబ్లో అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ రేంజ్ అనేది ఎడిట్ చేసుకోవాల్సిందేనండి. ఇక్కడ ఏ క్రైటీరియా అయితే ఉందో ఇండివిజువల్గా ఆ క్రైటీరియా రేంజ్ని సెలక్షన్ చేసుకోవాల్సిందే. ఎక్కడైతే కాపీ అవ్వాల్సిందో ఆ సెల్స్ని రెఫరెన్స్గా తీసుకొని ఓకే చేస్తేనే అప్పుడు మీకు డేటా అప్డేట్ అవుతుంది. కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన లుక్అప్ వాల్యూని బేస్ చేసుకుని డేటా అప్డేట్ అవుదండి. అలా అప్డేట్ అవ్వాలంటే మనం థర్డ్ మెథడ్ అనేది యూజ్ చేయాలండి. దానికి మనం యూజ్ చేసేది ఫిల్టర్ ఫంక్షన్ అండి. ఇక్కడ సేమ్ ఫార్మేట్ అండి. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ల్యాప్టాప్స్ ఉందండి. ల్యాప్టాప్స్ కాదు, ఇక్కడ నేను స్పీకర్స్ అని టైప్ చేస్తున్నాను. అదిగోండి, స్పీకర్కి సంబంధించిన డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయిందా లేదా? ఎలా అప్డేట్ అయింది? ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేశాను. మీరు అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేస్తే నార్మల్గా వస్తుంది కానీ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదండి. ఇప్పుడు మన ఫిల్టర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఇక్కడ ముందుగానే ప్రోడక్ట్ స్పీకర్స్ అని టైప్ చేశానండి. ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మెయిన్ సోర్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ ఫార్ములా బార్లో మీకు ఫార్ములా డిస్ప్లే అవుతుంది కదండి. ఇందాక ఫార్మేట్లో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు దేన్ని మ్యాచ్ అవ్వాలండి? ఆ ఫార్మేట్ ఉన్న షీట్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ స్పీకర్స్ ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుందా లేదా? ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. అదిగోండి, ఆటోమేటిక్గా స్పీకర్స్ ఉన్న డేటా మొత్తం వచ్చింది. లేదా ఇక్కడ ల్యాప్టాప్స్ టైప్ చేశానండి. అదిగోండి, ల్యాప్టాప్కి సంబంధించిన టోటల్ రిపోర్ట్ వచ్చిందండి. అలా ఇక్కడ సింగిల్ క్రైటీరియాని బేస్ చేసుకుని డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. అలా కాకుండా ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియాని బేస్ చేసుకుని డేటా అప్డేట్ అవ్వాలండి. అంటే ఇక్కడ ప్రోడక్ట్ వచ్చి మొబైల్స్, ప్లేస్ వచ్చి తెనాలి. ఈ 2 క్రైటీరియాని బేస్ చేసుకుని డేటా రావాలండి. ఓకేనా? సేమ్ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చండి. ప్రీవియస్గా మనం సింగిల్ క్రైటీరియా యూజ్ చేసాం, ఇప్పుడు మనం మల్టిపుల్ క్రైటీరియాని బేస్ చేసుకుని యూజ్ చేయొచ్చండి. అప్పుడు మన ఫిల్టర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము చూడండి. ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్, మెయిన్ డేటాలోకి వెళ్ళండి. ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ 2 క్రైటీరియాస్ కాబట్టి ఒక్కో క్రైటీరియాని మీరు బ్రేసెస్లో ఇవ్వండి. ఫస్ట్ బ్రేసెస్ ఓపెన్ చేసి ముందు ప్రోడక్ట్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు ఆ షీట్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రోడక్ట్కి సంబంధించిన మొబైల్స్ లుక్అప్ వాల్యూ తీసుకోండి, క్లోజ్ చేయండి, ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు మెయిన్ షీట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ క్రైటీరియా వచ్చి ప్లేస్ కాబట్టి ప్లేస్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు మళ్ళీ ఫార్మేట్ ఉన్న షీట్లోకి వెళ్ళండి. ఈక్వల్ టు ప్లేస్ ఉన్న లుక్అప్ వాల్యూ తీసుకోండి, తెనాలి. రిఫరెన్స్ అనేది కరెక్ట్గా తీసుకోండి. ఒక్కోసారి 2 టైమ్స్ కూడా వస్తూ ఉండిద్ది, గమనించండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, అగైన్ ఫిల్టర్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. అదిగోండి, ప్రోడక్ట్ వచ్చి మొబైల్స్, అలానే తెనాలి. ఈ 2 క్రైటీరియాని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా మనకి రిపోర్ట్ వచ్చిందండి. కాబట్టి ఇక్కడ చేంజ్ చేయండి, మొబైల్స్ అనేది తెనాలి కాకుండా గుంటూరు ఇస్తున్నాను. ఇక్కడ ఎలాంటి డేటా లేదండి. ప్లేస్ వచ్చి గుంటూరు, ఇక్కడ ఎల్ఈడి టీవీస్ ఇస్తున్నాను. ఇదిగోండి, గుంటూరు ఎల్ఈడి టీవీస్ రిపోర్ట్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిందా లేదా? అలానే ఎల్ఈడి టీవీస్ ప్లేస్ వచ్చి చీరాల ఇస్తున్నాను. అదిగోండి, ఎల్ఈడి టీవీస్ చీరాల. 2 క్రైటీరియాని బేస్ చేసుకుని మనకి డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. ఓకేనా? ఇలా అప్డేట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ ఫిల్టర్ ఫంక్షన్. ఓకేనా? అలా ఇప్పటి వరకు మీరు ఒకే వర్క్ బుక్ లో మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మీరు డేటాని మూవ్ చేశారండి. అలా కాకుండా ఇండివిజువల్ ఫైల్స్ లో ఉన్న డేటాని కూడా మనం సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మనం డేటాని మూవ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, మాస్టర్ డేటా అనేది సపరేట్ ఫైల్లో ఉందండి. అలానే ఇక్కడ ఫార్మేట్ అనేది సపరేట్ ఫైల్లో ఉందండి. ఇప్పుడు సేమ్ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రోడక్ట్ ల్యాప్టాప్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా ఎలా యూజ్ చేస్తాను. ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఉన్న ఈ మాస్టర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అదిగోండి, ఆ డేటా మొత్తం తీసుకుందా లేదా? కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రోడక్ట్ కాలం కాబట్టి మాస్టర్ డేటాలో ప్రోడక్ట్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు ఇక్కడ ఈ ఫార్మేట్ లో ల్యాప్టాప్స్ ఈ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఈ మాస్టర్ డేటాలో ల్యాప్టాప్స్ డేటా ఏదైతే ఉందో ఆటోమేటిక్ అప్డేట్ అయిందా లేదా? కానీ ఇక్కడ ఫార్మేట్ అనేది చేంజ్ అయిందండి. అంటే మనకి ఇక్కడ సేల్స్ వాల్యూ ఇవన్నీ డేట్ ఫార్మేట్ లో వచ్చింది. చేంజ్ చేసుకోండి, సెలక్షన్ చేసి మీరు నెంబర్ ప్యానల్లో డేట్ ఫార్మేట్ లో ఉంది, జనరల్ ఫార్మేట్ లో పెట్టుకోండి. ఫార్మేట్ కూడా ఇక్కడ చేంజ్ అయింది. ఫార్మేట్ పెయింటర్ యూజ్ చేసి ఇలా అప్డేట్ చేసుకోండి. ఓకేనా? ఇలా మల్టిపుల్ ఫైల్స్ లో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని మీరు డేటాని మూవ్ చేసుకోవచ్చండి. ఓకేనా? అండ్ లాస్ట్ మెథడ్ వచ్చి మనకి డేటా అనేది డైనమిక్ గా ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలండి. అంటే ఇక్కడ మనకి
మెయిన్ డేటాలో మనం అడిషనల్ డేటా ఏదైనా యాడ్ చేసినా డిలీట్ చేసినా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి. చూడండి వేసి ఇప్పుడు ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను డేటా ట్యాబ్లోకి వెళ్ళాను. గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్. మీ మాస్టర్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది నాకు ఇక్కడ డెస్క్టాప్ మీద ఇదిగోండి మాస్టర్ డేటా ఈ ఎక్సెల్ ఫైల్ ఉందండి. దీన్ని ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ మనకి టేబుల్ 2 ఈ షీట్ ఏనండి. దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మనకి పవర్ క్వరీ ఎడిటర్ లో ఇంపోర్ట్ అవుతుందండి డేటా అనేది. ఇప్పుడు మీకు డేటా అనేది ఏ విధంగా ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు? ప్రోడక్ట్ వైజా ప్లేస్ వైజా? నాకు ప్రోడక్ట్ వైజ్ ఫిల్టర్ అవ్వాలనుకుంటున్నానండి. ఇక్కడ ప్రతి ఫీల్డ్ నేమ్ కి మనకి ఇక్కడ లిస్ట్ ఐకాన్స్ ఉన్నాయి కదండి. దాన్ని సెలెక్షన్ చేసి మీకు కావాల్సినట్టుగా చూజ్ చేసుకోండి. ఇక్కడ నాకు ల్యాప్టాప్స్, ఎల్ఈడి టీవీస్ ఇలా సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఇలా నేను సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ వాటికి డేటా అనేది ఫిల్టర్ అయిందండి. ఇప్పుడు క్లోజ్ అండ్ లోడ్ అండ్ సేవ్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఫిల్టర్ చేసిన డేటా వాటికి మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి టోటల్ గా డేటా మొత్తం 10 rows లో వచ్చిందండి. ఇలా మనం అప్డేట్ చేయొచ్చండి. ఇప్పుడు నేను మాస్టర్ డేటాలో ఏదైనా అప్డేట్ చేశానండి. అడిషనల్ గా డేటా ఏదైనా యాడ్ చేశాను. ఎల్ఈడి టీవీస్ చీరాల 89,000 ఓకే ఇలా యాడ్ చేశాను అండ్ సేవ్ చేశాను. ఇప్పుడు అప్డేట్ చేసిన ఆ ఫైల్ని ఓపెన్ చేయండి అండ్ ఆ పర్టికులర్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్ అప్డేట్ అయిందా లేదా? ఇదిగోండి 11 rows వచ్చినాయి. అలానే మాస్టర్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఎల్ఈడి టీవీస్ గోపీది డిలీట్ చేశానండి. డిలీట్ చేసి సేవ్ చేయండి కంట్రోల్-S. దీని తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేయండి లేదా సెలక్షన్ చేసి టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వచ్చిందా అందులోకి వెళ్ళండి. ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్ గా 10 rows అప్డేట్ అయింది. ఇలా మీరు డైనమిక్ గా మీ మాస్టర్ డేటాలో ఉన్న డేటాని అప్డేట్ చేసుకోవచ్చు అండి. ఆ డేటాని మూవ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.